పాదాలు కడుక్కుంటాడు అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు స్నానం చేసుకున్న వారితో పోల్చాడు అక్కడ. ఏ స్నానం ఇది? ఏ స్నానము? ఏ స్నానం? మనం బాప్తీసం పొందుతాం కదా. బాప్తీసం పొందడం అనేది ఏంటి? అది ఆత్మ స్నానం, వాక్య స్నానం. వాక్యం అనే ఉదక స్నానము చేత మనం పవిత్రపరచబడుతున్నాం. దేవుని ఆత్మ చేత మనం పవిత్రపరచబడుతున్నాం. క్రీస్తు రక్తము చేత మనం పవిత్రపరచబడుతున్నాం. ఒక వ్యక్తి యేసుక్రీస్తుని నమ్ముకొనుట ద్వారా 3 రకాలుగా కడగబడతాడు. 3 రకాలుగా కడగబడతాడు. ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకొనుట ద్వారా ఆ వ్యక్తి 3 విధాలుగా 3 రకాలైన స్నానాలు చేస్తాడు. నెంబర్ 1, యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఏం చెబుతుందంటే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. యేసు రక్తం మనల్ని ఏం చేస్తూ ఉన్నది? పవిత్రులుగా చేస్తున్నది. అంటే క్రీస్తు రక్తము చేత మనం కడగబడుతున్నాము అనేది ఒక అనుభవం. రెండవదిగా మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 6:9 ఏమంటున్నాడు? 6:9 లేదా 6:11 చూడండి. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఇక్కడ దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడిరి. అంటే దేవుని ఆత్మ చేత మనం కడగబడ్డాము. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడ్డాము, దేవుని ఆత్మ చేత కడగబడ్డాము. అలాగనే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏం చెబుతుందో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-27 వచనాలు ఏం చెబుతుందంటే, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచుటకై, దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని. ఇక్కడ వాక్యము ద్వారా అంటే 3 రకాలుగా మనం కడగబడుతున్నాం. యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి 3 రకాలుగా శుద్ధి చేయబడుతున్నాడు. 1 క్రీస్తు రక్తము చేత, 2వది ఆయన ఆత్మ చేత, 3వది ఆయన వాక్యము చేత. 3 రకాలుగా మనం ఏమైనామంటే శుద్ధి చేయబడ్డాము. 3 రకాలుగా మనము శుద్ధి చేయబడ్డాము. అందుకే స్నానము చేసిన వాడు అన్నాడు. స్నానం చేసే 3 రకాలుగా. స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొననక్కరలేదు అన్నాడు. స్నానం చేసిన వాడు దేంతో? పాదాలు కడుక్కుంటాడు. బయటికి పోయి వచ్చినామనుకో కాళ్ళు కడుక్కుంటాం, అంటే మురికి అయింటుంది చెప్పి. కాబట్టి మనము కూడా క్రీస్తు నమ్ముకొనుట ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా మనము శుద్ధి చేయబడ్డామంటే స్నానం చేయబడ్డాం. పునర్జన్మ సంబంధమైన స్నానము అంటారు, దాని కొత్త జన్మ అంటారు. అయితే ఈ పాదాలు ఎందుకు కడుక్కోవాలంటే, పాదాలు దేన్ని చూపిస్తున్నాయంటే అది నడకను చూపిస్తుంది. మనము రైట్ వేలో వెళ్ళాల్సిన వాళ్ళము చాలాసార్లు రాంగ్ వేలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మనం నడిపించేది ఏంటంటే ఈ పాదాలే.
ఇవి రైట్ వేలో అయినా నడిపించవచ్చు, రాంగ్ వేలో అయినా నడిపించవచ్చు. ఈ పాదాలు ఎక్కడికైనా నడిపిస్తాయి. ఇవి కొన్నిసార్లు ఇవి రైట్ వేలో నడిపిస్తే, కొన్నిసార్లు ఇవి రాంగ్ వేలో కూడా ఈ పాదాలు తీసుకెళ్తాయి. పాపం చేయడానికి పాదాలు నడిపిస్తాయి, ప్రభువుని ఆరాధించడానికి కూడా ఈ పాదాలు నడిపిస్తాయి. అందుకే మనం రాంగ్ వేలోకి వెళ్ళిపోయినప్పుడు, ఒరే ఇది రాంగ్ వేకి వెళ్ళిపోయినామని చెప్పి మనం తిరిగి దేవుని దగ్గర పశ్చాత్తాపడినప్పుడు ఆయన మళ్ళీ మనల్ని ఏం చేస్తున్నాడంటే కడుగుతున్నాడు. అందుకే స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కోవలసిన అవసరం లేదు. అలా కడుక్కున్నప్పుడే మళ్ళీ మనం ఏమవుతామంటే ఆయనతో మనం సహవాసం చేస్తాం, ఆయనతో మనకు సహవాసం దొరుకుతుంది. మన ఇష్టం వచ్చినట్టుగా మనము నడుస్తే సహవాసం దొరకదు. ఒరే నేను పొరపాటు చేశానని చెప్పి ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చి మన బలహీనతలను మనం ఒప్పుకుంటామో, క్రీస్తు మళ్ళీ మనని ఏం చేస్తున్నాడు, ఆయన కడుగుతున్నాడు. అందుకే నేను కడగకపోతే మీకేమి లేదు, నాతో మీరు పాలివారు కాలేరు. మీరు నాతో పాలివారు కాలేరు అంటే నాతో మీరు సహవాసం చేయలేరు. ఎందుకంటే ఆయనతో మనం సహవాసం చేయాలంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లు మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటా ఉంటే ఆయన మనతో సహవాసం చేయడానికి ఇష్టపడాడు. నువ్వు నాకు అవసరం లేదు, నీతో నేను సహవాసం చేయను అంటాడు. ప్రభువా ఏదో పొరపాటు అయింది, నన్ను క్షమించిన ఆయన, నన్ను కడుగునాయన అంటే ఆయన కడుగుతాడు. మళ్ళీ మనం ఆయనతో సహవాసం చేస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కడక్కపోతే మీరు నాతో పాలివారుగా ఉండలేరు. అంటే నాతో మీరు సహవాసం చేయలేరు. ప్రభుతో సహవాసం చేయాలంటే కడగబడిన వారంగా ఉంటేనే మనం సహవాసం చేస్తాం. మురికిగా ఉంటే మనం సహవాసము చేయలేము. మనలో ఉన్న మురికి మనకు తెలుసు. కాళ్ళు మురికైనాయా? కొన్నిసార్లు కాళ్ళు మురికైతే కాళ్ళు కడిగేసుకోవాలి. నోరు మురికే ఉంటుంది. కొన్నిసార్లు నోరు మురికి అంటే కొన్ని బూతు మాటలు మాట్లాడితే నోరు మురికి అయిపోతుంది, అంతే కదా. కొన్నిసార్లు కళ్ళు మురికి అవుతాయి. అంటే చూడకూడనివి చూసినప్పుడు కళ్ళు కొన్నిసార్లు మురికి అయిపోతాయి. కొన్నిసార్లు మనం వినకూడనివి వింటా ఉన్నప్పుడు చెవులు కూడా మురికి అయిపోతాయి. కొన్నిసార్లు మనం కోరుకోకూడనివి కోరుకున్నప్పుడు మన హృదయం కూడా మురికి అయిపోతుంది. ఇలాగా మనం ఏ విషయంలో ఎక్కడ మురికిగా ఉన్నామో అది మనకు తెలుసు. తప్పుడు మార్గంలోకి వెళ్ళి కాళ్ళు మురికైనాయా? తప్పుడు పనులు చేసి చేతులు మురికినాయా? తప్పుడు మాటలు మాట్లాడి నోరు మురికైందా? తప్పుడువి చూచి కళ్ళు మురికైనాయా? తప్పుడు విని చెవులు మురికైనాయా? తప్పుడు కోరుకొని హృదయం మురికైపోయింది అనేది మనకే తెలుసు. అందుకే ఎక్కడ మురికిందో ఆ మురికిని ఎక్కడ ఒప్పుకోవాలి? ప్రభు దగ్గరికి రావాలా. ప్రభువా, నేను ఈ విషయంలో మురికితో ఉన్నాను, ఈ మురికిని బట్టి నీతో నాకు సహవాసం లేకుండా ఉంది, నీతో నేను సహవాసాన్ని కోల్పోయినా అని ప్రభు దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మనని ఏం చేస్తాడు? మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మన మురికిని మనమే గుర్తించాలి, మన మురికిని గురించి మనమే ఒప్పుకోవాలి. అప్పుడే ప్రభు ఏం చేస్తాడు? మనల్ని కడుగుతాడు. అప్పుడే మనం ఆయనతో సహవాసం చేయగలుగుతాము. మురికితో ఉంటే మనము సహవాసం చేయలేము. ఆ మురికిని మనం కడిగేసుకోవాలి. కొన్నిసార్లు మురికితోనే వస్తాం, మురికితోనే పోతాం. ఆ మురికిని కడుక్కొని పోవాలి. మనం వచ్చినప్పుడు మురికిని కడుక్కొని పోవాలి. కొంతమంది బాత్రూమ్కి పోతారు కానీ కాళ్ళ మీద నీళ్ళు కూడా పోసుకోరు. ఏ రాక బాత్రూమ్కి పోయినావు, కాళ్ళను కడుక్కొని రావచ్చు కదంటే ఏమిలే అంటాడు. అయితే ఇంట్లోకి రావాకంటాం. ఏమంటాం? ఇంట్లోకి రావాకంటాం.
బాత్రూమ్కి పోయింది దేనికోసం? శుభ్రం కడుక్కొని రావడానికి. మళ్ళీ అట్లే వస్తాడు. అప్పుడు ఏమంటాం మనం? ఇంట్లోకి రావకు ఆయన అంటాం. అలాగనే మన మురికి మనం కడుక్కోకపోతే కూడా ప్రభుతో కూడా సహవాసం లేదు, సహవాసం లేదు. అందుకే నేను మిమ్మల్ని కడగని ఎడల మీరు నాతో పాలివారు కాలేరు. కాబట్టి ప్రభుతో మనం సహవాసం చేయాలంటే మన జీవితంలో ఎక్కడ మురికి ఉందో దాన్ని కడిగించుకోవాలి మనం. ఆయన కడిగితేనే శుభ్రంగా అవుతుంది. పిల్లలను తల్లి కడిగితేనే పిల్లలకి ఏమవుతారు? శుభ్రమవుతారు. మనమందరం యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళం, దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం, దేవుని పిల్లలం. ఒక తల్లి పిల్లను కడిగినట్టుగా ఆయన కడుగుతాడు ప్రియులారా. కాబట్టి ఆయనతో మనం కడిగించుకోవాలి. పిల్లలు తల్లులతో ఎలాగ స్నానం చేయించుకోవాలని ఇష్టపడతారో వాళ్ళ మురికిని తొలగించుకోవాలని మనము కూడా దేవుని పిల్లలము క్రీస్తు చేత కడగబడాలి. అప్పుడే ఆయనతో మనం సహవాసం చేస్తాం. ఆయనతో సహవాసం చేయాలన్న తపన కలిగిన వాళ్ళు ఆ మురికిని ఏం చేస్తారంటే కడిగించుకుంటారు, మురికిని పెట్టుకోరు. నాకు యేసుప్రభుతో సహవాసం అవసరం లేదన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ మురికితోనే ఉంటారు. ఆయనతో నాకు సహవాసం అవసరం అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మురికిని కడిగించుకుంటారు. కడుగు ప్రభువా, కడుగు అను. ఎక్కడ మురికైనా ఆ మురికిని మనం కడిగేసుకుంటాం. కాబట్టి సహవాసం, ప్రభుతో మనం సహవాసం చేయాలంటే ప్రభు చేత కడగబడి ఉండాలి, మనము పరిశుద్ధులుగా జీవించాలి. రెండవది, ఇదే యోహాను సువార్త 13లోనే మరొక మాట చూడండి. 13లో 24-25 వచనం చూడండి. 24-25. గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. యేసు రొమ్మున ఆనుకొనుచు అంటే ప్రభువుకి ఎలాగున్నాడంటే సమీపంగా ఉన్నాడు. ప్రభువుతో సహవాసం కావాలంటే ఆయన చేత మనం కడగబడాలి, పరిశుద్ధులం కావాలి. ఇక్కడ యోహాను ఎలా ఉన్నాడంట? యేసు రొమ్మున ఆనుకొనుచు అనే మాట చూస్తాం. ఆనుకొనుచున్నాడంటే ఆయనకు అతి సమీపంగా ఉన్నాడు. ఇక్కడ ఆయనను ఆనుకొని ఉన్నాడు సమీపంగా యోహాను. అక్కడ యేసు ప్రభు వారు ఒక మాట చెప్పాడు. 21వ వచనంలో ఏమన్నాడంటే, యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆయన ఎవరిని గూర్చి ఇలాగో చెప్పాను అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూసుకొనుచుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనుక ఆయన ఎవరిని గురించి చెప్పిన అది తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. ఇక్కడ యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఇదిగో మీ 12 మందిలో ఒక వ్యక్తి నన్ను ఏం చేయబోతున్నాడంటే అప్పగించబోతున్నాడు, రోమా సైనికులకు అప్పగించబోతున్నాడు అని చెప్పాడు. యోహాను యేసు రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఒక పేతురు వచ్చి యోహాను అడుగుతున్నాడు, ఇదిగో యేసు ప్రభు వారికి నువ్వే కదా సమీపంగా ఉండేది, ఎవరిని గురించి ఈ విషయం చెప్పాడో నువ్వు కాస్త కనుక్కొని మాకు చెప్పు అంటున్నాడు. అంటే సమీపంగా ఉండే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? సమీపంగా ఉండే వాళ్ళకి ఏం తెలుస్తాయి? ప్రభువు యొక్క ఉద్దేశాలు తెలుసుకుంటారు సమీపంగా ఉంటే. అందుకే పేతురు వచ్చి ఎవరికి అడుగుతున్నాడు? యోహానుకి అడుగుతున్నాడు. ఎవరిని గురించి ప్రభు ఈ మాట చెప్పాడు, ఎవరి గురించి ఈ మాట చెప్పాడో నువ్వు తెలుసుకొని నాకు చెప్పు అంటున్నాడు. రెండవది, మనం ఆయనకు సమీపంగా ఉండాలి. సమీపంగా ఉన్నప్పుడు ఏం తెలుస్తుందంటే ప్రభు యొక్క ఉద్దేశాలు తెలుస్తాయి మనకు.
ప్రభు యొక్క ఉద్దేశాలు. కాబట్టి నీవు నేను కూడా ప్రభు యొక్క ఉద్దేశాలు తెలుసుకునే వారంగా ఉండాలి. ప్రభు యొక్క ఉద్దేశం తెలుసుకునే వారంగా మనం ఉండాలి. కొన్నిసార్లు ప్రభు యొక్క ఉపన్యాసాలు మనం తెలుసుకుంటున్నాం, కానీ ప్రభు యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకోకుండా ఉన్నాం. చాలామందికి ఉపన్యాసం అంటే ఇష్టం, కానీ ఉద్దేశం అంటే ఇష్టాలు లేవు. ఉపన్యాసం వినడానికి చాలామంది ఇష్టపడతారు. ఆయన బాగా ఉపన్యాసం చెప్తాడు, ఈయన బాగా ఉపన్యాసం చెప్తాడు, ఆయన చాలా చక్కగా మాట్లాడతాడు, ఈయన చక్కగా మాట్లాడతాడు, ఆయన మాట్లాడుతుంటే వినబుద్ధి అవుతుంది, ఈయన మాట్లాడుతుంటే పోబుద్ధి అవుతుంది అని ఇటు కూడా చెప్తూ ఉంటారు కొంతమంది. ఆయన మాట్లాడుతుంటే కొట్టినట్టు ఉంటుంది, ఈయన మాట్లాడుతుంటే తిట్టినట్టు ఉంటుంది, ఈయన మాట్లాడుతుంటే పౌడర్ పూసినట్లు ఉంటుంది అని ఇవి కూడా చెప్తూ ఉంటారు కొన్నిసార్లు. అంటే ఉపన్యాసాలు చాలామందికి ఇష్టం, కానీ ఉద్దేశాలే చాలామందికి ఇష్టంగా ఉండవు. మనం ఉపన్యాసాలు అంటే ఇష్టపడుతున్నాం, కానీ ప్రభు యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకోవాలి. ఎప్పుడు మనం ప్రభు యొక్క ఉద్దేశాలు తెలుసుకుంటామంటే ప్రభువుకు సమీపంగా ఉన్నప్పుడే ఆయన ఉద్దేశాలు తెలుసుకుంటాం. ఇక్కడ యోహాను దగ్గరికి వచ్చి పేతురు ఏమంటున్నాడు, ఎవరిని గురించి యేసు ప్రభు వారి సంగతులు చెప్పాడో నువ్వు తెలుసుకొని నాకు చెప్పు అంటున్నాడు. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఎవరికి తెలిసి ఉంటుంది? యోహానుకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆయన సమీపంగా ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనం కూడా సమీపంగా ఉంటే నీ పట్ల నా పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఈనాడు మనకు దేవుని యొక్క ఉద్దేశాలు మనకు తెలుసుకోలేకపోతున్నామంటే మనం ఆయనకు సమీపంగా ఉండడం లేదు అనేది. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. ఈ భూమి మీదకి మనల్ని తీసుకొస్తున్నాడంటే మన పట్ల ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉంటాడు. ఉదాహరణకు యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు దేవుని దూత ఏం చెప్పాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. ఏ ఉద్దేశంతో వచ్చాడంటే ప్రజల పాపాల నుండి రక్షించడానికి ఒక ఉద్దేశంతో యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడు. యోహాను గురించి బైబిల్లో ఏం రాయబడిందంటే అనేకులను దేవుని వైపు తిప్పుతాడు. ఒక ఉద్దేశంతో యోహాను ఈ భూమి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తాం ప్రియులారా. యోహాను ఒక భూమి మీదకి ఒక ఉద్దేశంతో వచ్చాడు. అలాగనే సంసోను పుట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చెప్పాడంటే దేవుడు, ఇదిగో ఆ ఫిలిష్తీయుల నుండి ఇశ్రాయేలును రక్షించడానికి ఇతనికి నాజీరు చేయండి అని చెప్పాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు, అంటే దేవునికి మనం సమీపంగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలను మనం తెలుసుకునే వారంగా మనం ఉంటాం ప్రియులారా. దేవుని ఉద్దేశాలు మనం తెలుసుకుంటేనే ఆ ఉద్దేశాలను మనం ఏం చేస్తామంటే నెరవేరుస్తాం. అసలు ఆ ఉద్దేశాలే మనకు తెలియకపోతే ఇక నెరవేర్చేది ఏముంటుంది చెప్పండి? దేవుడు నీ పట్ల నా పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో అదే మనకు తెలియకపోతే ఇక దాన్ని నెరవేర్చేది ఎలాగ నెరవేరుస్తాము? బైబిల్లో ఒక భక్తుని గురించి దేవుడు అంటాడు ఒక మాట చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 13:22 ఏమన్నాడు? తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరి ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. దావీదుని గురించి ఏమంటాడు దేవుడు? అతడు నా ఉద్దేశములు నెరవేర్చును అంటే అర్థమైంది, అతనికి దేవుని ఉద్దేశాలు తెలుసు కాబట్టి అతను నెరవేరుస్తాడు. మనకు కూడా దేవుని ఉద్దేశాలు తెలిస్తేనే కదా మనం నెరవేర్చేది. అది మనకు తెలియకపోతే మనం ఏమి నెరవేరుస్తాం? ఇప్పుడు బయటికి వెళ్తాం, ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి తెలిస్తేనే కదా అక్కడ ఆగేది. ఒకసారి నాకు కడప సహోదరుడు అన్నాడు, లాజర్ బ్రదర్ అని ఉన్నాడు, డ్రైవింగ్ చేస్తాడు. ఆయనకు టోల్గేట్ దగ్గర టోల్గేట్ చెల్లించాలనే తెలియదంట, సర్రన పోయినాడంట. వాళ్ళు ఎంటబడి పట్టుకొని ఉన్నారంట.
యో ఆగు ఆగు అని వచ్చినారంట. ఏమయ్యా అంటే, నువ్వు టోల్గేట్ కట్టకుండా నువ్వు అట్లే వచ్చేసినావంటే నాకు తెలియదయ్యా అన్నాడు. అంటే అది ఉద్దేశమే తెలియకపోతే ఇంకా ఏం చేస్తాడు? మళ్ళీ వచ్చి మధ్యలో డబ్బులు కట్టించుకొని పోయినారంట వాళ్ళు. ఒకరోజు చెప్తున్నాడు, అన్న నాకు ఆ టోల్గేట్లు అంటే కూడా తెలియదు అంటారు. కొంతమందికి టోల్గేట్లు తెలియదు, ట్రాఫిక్ సిగ్నల్స్ తెలియదు. అందుకే ఆయన పిలుచుకుని పోయేటప్పుడు తప్పకుండా పక్కన తెలిసిన వాళ్ళు ఉండాలంటారు శ్యాంబాబు అంకులు కూడా. ఆయన డ్రైవింగ్ అయితే తెలుస్తాడు, చేస్తాడు, కానీ మిగతా ఏం తెలియదు ఆయనకు. పక్కన ఉండి ఆయనకు డైరెక్షన్ చెప్తా ఉండాలా అంటాడు. డైరెక్షన్ చెప్పకపోతే ఎట్లా అంటే ఎట్లా పోనిస్తాడని. నిజమే, ఒకసారి నేను కూడా పోసిన. పాపం ఆయనకు ఏంటంటే డ్రైవింగ్ ఒకటి మాత్రమే చేయగలుగుతాడు, కానీ మిగతా ఏమి తెలియదు పాపం. అంటే ఆయన పల్లెటూరులో పుట్టాడు కాబట్టి ఒక అమాయకత్వం ఆయనకు. అంటే తెలియకపోయినప్పుడు వాళ్ళు ఏం చేయలేరు, దాన్ని చేయలేరు పాపం. అలాగనే మనకు కూడా దేవుని ఉద్దేశాలు మనకు తెలియకపోతే మనం కూడా దేవుని ఉద్దేశాలు మనం ఏం చేయలేము, మనం కూడా నెరవేర్చలేము. ఎప్పుడు ఈ దేవుని ఉద్దేశాలు మనకు తెలుస్తాయంటే ఆయనకు మనం సమీపంగా ఉన్నప్పుడు. ఆయనకు సమీపంగా ఉండాలి. ఆయనకు ఎప్పుడు సమీపంగా ఉంటామంటే ఆయనకు అన్ని విషయాల్లో విధేయతగా ఉన్నప్పుడే. విధేయత అంటే ఆయన చెప్పింది మనం చేసేటప్పుడు ఆయన చెప్పింది మనం చేయాలి. మన విధేయత చూపించాలి అన్ని విషయాల్లో. ఆ విధేయత ద్వారానే మనం ఏమవుతామంటే సమీపస్తులుగా ఉంటాము. ఆ ఉద్దేశాలు మనం తెలుసుకుంటాం అన్నమాట. ఆ ఉద్దేశాలు తెలుసుకుంటాం. ఆ ఉద్దేశాలను మనం ఏం చేస్తామంటే నెరవేరుస్తూ ఉంటాం. ఉదాహరణకు అబ్రహాముతో అంటాడు దేవుడు, అబ్రహామా అన్నాడు, చిత్తం ప్రభువా అన్నాడు. అంతే. చిత్తం ప్రభువా, నీవు ప్రేమించే ఒక్కగానొక్క కుమారుని నాకు ఇవ్వాలి నువ్వు అన్నాడు. చిత్తం ప్రభువా అన్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాలు ఆయన నెరవేర్చాడు. అంటే దేవునికి మనం ఏ విషయాల్లో అయితే విధేయత కలిగి ఉంటామో అప్పుడే ఆ విధేయతను బట్టే సమీపస్తులుగా ఉంటాము. దేవుని ఉద్దేశాలు తెలుసుకుంటాము, దేవుని ఉద్దేశాలు మనం నెరవేరుస్తాం. అందుకే రెండవదిగా మనం ఏమై ఉండాలంటే ఆయనకు సమీపస్తులుగా ఉండాలి. మన వ్యక్తిగతంగా మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. మన కుటుంబం పట్ల దేవుని ఉద్దేశం ఏందో మనం తెలుసుకోవాలి. ఆ ఉద్దేశాలు మన ద్వారా దేవుడు నెరవేర్చుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఇదిగో ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని దావీదుని గురించి చెప్పినట్లుగా మనను గురించి కూడా దేవుడు చెప్పేవాడుగా ఉండాలి. ఈ లోకంలో ఎవరు కావాలంటే ప్రభువుకు ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవారు. సౌలు దేవుని ఉద్దేశాలు నెరవేర్చలేకపోయాడు కాబట్టి సౌలును తొలగించి దేవుడు దావీదును నియమించాడు. అంటే దేవుని కొరకు ఎవరు కావాలంటే ఆయన ఉద్దేశాలు నెరవేర్చే వాళ్ళు కావాలి. అది అందుకే పేతురు యోహాన్ని అడుగుతున్నాడు, ఎవరిని గురించి చెప్పాడు నువ్వు తెలుసుకొని మాకు చెప్పు అంటే ప్రభు యొక్క ఉద్దేశాలు సమీపంగా ఉంటే తెలుసుకుంటాం. ఆ తర్వాత మూడవదిగా యోహాను యొక్క జీవితంలో మూడవ అనుభవాన్ని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం ఏమన్నాడు? నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఇక్కడ పద్మాసు దీపములో యోహాను పరవాసిగా ఉన్నాడు.
అంటే ఆయనను జైల్లో పడేసినారన్నమాట ఒక ద్వీపంలో. అక్కడ ఆయన దర్శనం వస్తుంది, పరలోక దర్శనాన్ని చూస్తాడు. ఆ దర్శనములో ఆ పరలోకము యొక్క ఆ మహిమనంతా కూడా చూస్తాడు. పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైన యేసు ప్రభును, ఆయన యొక్క మహిమను ఆయన చూస్తాడనమాట దర్శనములో. చూసి 17వ వచనంలో ఏం చేస్తున్నాడంట, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితే, పాదముల మీద పడ్డాడు. ప్రభు యొక్క పాదాల మీద పడిపోయినాడంట. అంటే ప్రభు యొక్క పాద సన్నిధి. మనకు ప్రభు యొక్క సహవాసం అవసరం. రెండవది ప్రభువుకు సమీపంగా ఉండటం అవసరం. మూడవది ప్రభు యొక్క పాద సన్నిధి మనకు అవసరం. ప్రభు యొక్క పాద సన్నిధి మనకు అవసరం. ఆ పాదాల యొద్ద పడ్డాడంట, ఆయన సన్నిధిలో పడ్డాడు. ఆయన సన్నిధిలో పడిపోయినాడు, ఆయన పాదముల మీద పడిపోయినప్పుడు ప్రభు ఏమంటున్నాడు, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి, మనం ఆయన పాదాల మీద పడితే మన మీద ఆయన ఏం చేస్తున్నాడంట, తన కుడి చేతిని ఉంచి. చూడండి, కొన్నిసార్లు చెప్తా ఉంటారు, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాం, వీళ్ళ కాళ్ళు పట్టుకున్నాం, వీళ్ళ కాళ్ళు పట్టుకున్నాం అని చెప్తా ఉంటారు. పాపం, మనం పట్టుకోవాల్సింది వాస్తవానికి ఎక్కడంటే ప్రభు యొక్క పాదాలు పట్టుకోవాలి. ఆయన పాద సన్నిధికి రావాలి. మనం పాదముల యొద్ద పడితే ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి ఇట్లా, నేను భయపడకుము అని అంటే ఆయన అభయం ఇస్తున్నాడు. ఆయన పాద సన్నిధిలో మనకేమున్నది, అభయం ఉంది. యోహాను భయపడుతున్నాడు. అక్కడ ఆ పద్మాసు దీపంలో జైల్లో పడేసినారు. చరిత్ర ఏం చెబుతుందంటే, కాగే నూనె ఉంటుంది కదా, పెద్ద గోళాలు పెట్టి నూనె కాల్చి ఆ నూనెలో పడేసినారంట యోహాను. చూడండి, నూనెలో పడేసినా కూడా ఆ నూనె యోహాను కాల్చలేకపోయిందంట. అంటే కొన్నిసార్లు మనకు కూడా ఇటువంటి పరిస్థితులు మనం చూస్తాం. కాలే నూనె కొంచెం మన మీద పడితే ఎట్లుంటుంది చెప్పండి. వంట చేసేటప్పుడు మనకు నూనె పడితేనే ఎట్లుంటుంది చెప్పండి. చాలా బాధ కలుగుతుంది. మనం చాలా బాధ. ఎక్కువగా సిస్టర్లే కాల్చుకుంటూ ఉంటారు. మనం చూస్తే వాళ్ళు చాలా బాధ అనుభవిస్తూ ఉంటారు. ఆ కాలే నూనెలో పడేస్తే కూడా ఏం కాలేదంట. ఎందుకంటే ఇతను ప్రభు పాదముల మీద పడ్డాడు కాబట్టి భయపడకుము అన్నాడు. భయపడకుము, నేను మొదటి వాడను, నేను కడపడి వాడను, నేను మృతుడనైతిని, యుగయుగములు సజీవుడనై ఉన్నాను. అంటే ప్రభు పాదాల దగ్గర పడినప్పుడు ప్రభు అభయం ఇస్తున్నాడు. అంటే ఏ విషయంలో భయపడుతున్నాడో, కొన్నిసార్లు మనం కూడా అనేక విషయాల్లో భయపడుతూ ఉంటాం. అనేక విషయాల్లో భయం. మనకు చూసేదానికి బాగున్నట్టే ఉంటాం, నవ్వుతూ ఉన్నట్టే ఉంటాం, కానీ మనసులో ఏదో భయాలు మన జీవితాల్లో ఉన్నాయి. ఏదో భయాలు ఉన్నాయి. మన ఆరోగ్య విషయంలో భయం, మన ఆర్థిక విషయాల్లో భయం, మన పిల్లల విషయాల్లో భయం, వారి భవిష్యత్తు విషయాల్లో భయం. ఎన్నో భయాలు మన జీవితాల్లో ఉన్నాయి. ఎన్నో భయాలు ఉన్నాయి. అయితే ప్రభు అంటాడు, భయపడకుము అని ఆయన అభయం ఇస్తున్నాడు. ప్రభు పాద సన్నిధిలో ఉన్న వారికి ప్రభు ఏమిస్తాడంటే అభయం ఇస్తున్నాడు. ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ విషయాల్లో భయపడుతున్నావు? నీ వ్యక్తిగత విషయమా, నీ కుటుంబ విషయమా, నీ పిల్లల విషయమా, నీ ఆరోగ్య విషయమా, నీ ఆర్థిక విషయాలా? ఆయన పాద సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు ఆయన నీకేమిస్తున్నాడంటే అన్ని విషయాల్లో నీకు అభయం ఇస్తున్నాడు. ఆయన సన్నిధిలో ఏముందంటే అభయం ఉన్నది. ఆయన సన్నిధిలో ఏముంది?
అభయం ఉన్నది. ఇంకా ఆయన సన్నిధిలో ఏముందో చూడండి. కీర్తన గ్రంథం 16వ కీర్తన 16. ఒకటి ఆయన సన్నిధిలో అభయం ఉందని చూసాము. 16వ కీర్తనలో ఇంకా ఏముందో చెప్తాడు అక్కడ. 16వ కీర్తన 11వ వచనం, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషములు కలవు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. నీ సన్నిధిలో ఏమున్నాయి? సంపూర్ణ సంతోషం అంటే ఆనందం ఉంది. ఆయన సన్నిధిలో అభయం ఉంది, ఆయన సన్నిధిలో ఆనందం ఉంది, సంపూర్ణ సంతోషము గలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము గలదు. కొన్నిసార్లు అనుకుంటాం సుఖము లేదు పాడు లేదు అనుకుంటాం, సంతోషం లేదు పాడు లేదు, ఏం బతికిది అనుకుంటాం. వాస్తవమే. తప్పకుండా ఆయన నీకు సంతోషం ఇస్తాడు, నీకు సుఖము కూడా ఇస్తాడు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు. ఆయన సన్నిధిలో ఆనందం, అభయం ఉంది, ఆయన సన్నిధిలో ఆనందం కూడా ఇస్తాడు. ఆయన ఆనందం ఇస్తాడు. నువ్వు ఆనందంగా బ్రతకడానికి నీకు కావలసిన అవసరమైనవన్నీ కూడా ఆయన ఇస్తాడు. ఆయన సన్నిధిలోకి వచ్చి దుఃఖపడుతూ వెళ్ళడం ఆయనకు ఇష్టం లేదు. ఎవరు కూడా దుఃఖపడుతూ వెళ్ళడం, ఎవరు కూడా దుఃఖపడుతూ వెళ్ళడం ఆయనకు ఇష్టం లేదు. అందరూ ఆనందంగా వెళ్ళాలి, అదే ఆయనకి ఇష్టం. అందుకే ఆయన సన్నిధిలో ఆనందం ఉంది. ఆయన సన్నిధిలో మన అవసరతలు తీర్చబడుతున్నాయి. ఇంకా ఆయన సన్నిధిలో ఏమిస్తాడో చెప్పాడు ఇక్కడ. 2వ సమూయేలు 7వ అధ్యాయం, 2వ సమూయేలు 7వ అధ్యాయం 30వ వచనం చూస్తారా? 29వ వచనం, 29, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వాదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వాదించబడునుగాక. ఏమడుగుతున్నాడు దావీదు చెప్పండి? దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వాదించుము. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యం ఆశీర్వాదించవు. అంటే ఇక్కడ నీ సన్నిధిలో నా కుటుంబం నిత్యం ఉండాలి. నిత్యం ఉంటే ఏం జరుగుతుంది? దానికి ఆశీర్వాదం వస్తుంది, దాన్ని నువ్వు ఆశీర్వాదిస్తావు. నా కుటుంబం నిత్యము నీ ఆశీర్వాదం పొంది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయన సన్నిధిలో ఆశీర్వాదం ఉంది, ఆయన సన్నిధిలో అభయం ఉంది, ఆయన సన్నిధిలో ఆనందం ఉంది, ఆయన సన్నిధిలో ఆశీర్వాదం ఉంది. అందుకే నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. మనం నిత్యము ఆయనతో సహవాసములో ఉండాలి, నిత్యము ఆయనకు సమీపంగా ఉండాలి, నిత్యము మనం ఆయన సన్నిధిలో ఉండాలి. 3 నిత్యము మనం కలిగి ఉండాలి. 3 నిత్యావసర వస్తువులు అంటాను చూడండి. నిత్యావసర వస్తువులు అంటే పప్పు, ఉప్పు, బియ్యం, అట్లా ఇవి నిత్యము మనకు అవసరం అన్నట్టుగా పెట్టుకుంటాం. లేదా ఉప్పు, కారము, అవి నిత్యం మనకు అవసరం. మనకు నిత్యం ఏంటి అవసరం అంటే ప్రభుతో సహవాసం నిత్యం అవసరం. నాకు నిత్యము ప్రభుతో సహవాసం అవసరం కావాలంటే నిత్యము ఆ వ్యక్తి కడగబడుతూనే ఉంటాడు, మురికిగా ఉండాడు. నిత్యము ప్రభువుకు సమీపంగా ఉండాలనుకుంటే నిత్యము ఆ వ్యక్తి ప్రభు యొక్క ఉద్దేశాలు తెలుసుకొని నెరవేరుస్తూ ఉంటాడు. నిత్యము దేవుని సన్నిధిలో ఉండే వ్యక్తి నిత్యము ప్రభు చేత అభయం పొందుతూ ఉంటాడు, నిత్యము ప్రభు చేత ఆనందం పొందుతూ ఉంటాడు, నిత్యము ప్రభు చేత ఆశీర్వాదం పొందుతూ ఉంటాడు. ఈ 3 మనకు నిత్య అవసర వస్తువులు మన ఇంట్లో ఉన్నట్టుగా ఉండాలి. నిత్య అవసర వస్తువులు మన ఇంట్లో లేకపోతే ఎట్లుంటుంది? మనకు
ఎట్లా ఉంటుంది ఇంట్లో నిత్యావసర వస్తువులు లేకపోతే? తిక్క పుడుతుంది ఆడవాళ్ళకైతే. ఇంట్లో కావలసినవి లేకపోయినామనుకో చాలా ఇదిగా ఉంటుంది. అలాగనే నిత్యము దేవుని ప్రజలు ఏముండాలి? ప్రభువుతో సహవాసం. ప్రభువుతో సహవాసం కావాలన్న అపేక్ష ఉంటే వాళ్ళు మురికిలో జీవించరు, ఎప్పుడు మురికితో బ్రతకరు. వాళ్ళు ఎప్పటికప్పుడు తమను తాము శుద్ధి చేసుకుంటూ ఉంటారు. ఆయన రక్తము చేత, ఆయన ఆత్మ చేత, ఆయన వాక్యము చేత శుద్ధి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు తాము మురికి జీవితం జీవించరు. వాళ్ళు సహవాసం కావాలనుకున్న వాళ్ళు మురికిని ఇష్టపడరు ఎప్పుడు కూడా. సమీపంగా ఉండాలనుకున్న వాళ్ళు వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చుకోరు, దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తారు. సమీపంగా ఉండాలనుకున్న వాళ్ళు, ఆయన సన్నిధిలో ఉండాలనుకునే వాళ్ళు నిత్యము ప్రభు ద్వారా ఏ విషయాల్లో అయితే భయపడతారో ఆ ప్రభు విషయం ద్వారా అభయం పొందుతారు. ఏ విషయాల్లో బాధ అనుభవిస్తారో ఆ విషయాల్లో ప్రభు ద్వారా ఆనందం పొందుతారు. ఏ విషయాల్లో శాపగ్రస్తులుగా జీవిస్తారో ఆ విషయాల్లో వాళ్ళు ఆశీర్వాదించబడతారు. అందుకే నిత్యము మనకేం కావాలని కోరుకోవాలి? ప్రభువా, నిత్యము నీ సహవాసం నాకు కావాలి నాయనా. నిత్యము నీకు సమీపంగా నేను ఉండాలి నాయనా. నిత్యము నీ సన్నిధిలో నేను ఉండాలి ప్రభువా. ఇది నాకు నిత్యం కావాలి. ఇవి మనకు నిత్యావసర వస్తువులు మాదిరి నిత్యము ఉండాలి. చాలాసార్లు మనము నిత్యం అవి లేక సహవాసం కొంతమందికి పథ్యమైంది, సమీపంగా ఉండుట పథ్యమైంది, సన్నిధిలో ఉండుట కూడా పథ్యమైంది. పథ్యం కొంతమందికి పసిరికలు వచ్చినప్పుడు పథ్యం ఉంటుంది చూడండి. పసిరికలు వచ్చినప్పుడు పథ్యం మజ్జిగ తప్పితే, సపిడి పువ్వు తప్పితే వేరే తినకూడదు, పథ్యం అని చెప్తారు చూడే. అట్లా సహవాసానికి కొంతమందికి పథ్యమైంది, ప్రభువుకు సమీపంగా ఉండే విషయంలో పథ్యమైంది, ఆయన పాద సన్నిధిలో పథ్యమైంది. ఇది పథ్యం కాదమ్మా. సహవాసానికి పథ్యం లేదు, ప్రభువుకు సమీపంగా ఉండే విషయంలో పథ్యం లేదు, ఆయన పాద సన్నిధిలో ఉండే విషయంలో పథ్యం లేదు. నిత్యము మనం ఉండాలి. నిత్యము ఉన్నప్పుడే మనము మురికి జీవితాలు లేకుండా పరిశుద్ధంగా జీవిస్తాము. సహవాసంలో ప్రభుతో సహవాసంలో ఉండే వ్యక్తులు మురికి బ్రతుకులను కోరుకోరు, ఎప్పుడు పరిశుద్ధంగా జీవిస్తారు. ప్రభువుకు సమీపంగా ఉండాలనుకునే వ్యక్తులు వారి ఉద్దేశాలు ఎన్నడూ నెరవేర్చుకోరు, ప్రభు యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తారు. ప్రభు పాద సన్నిధిలో ఉండాలనుకున్న వ్యక్తులు ప్రభు చేత ఎప్పుడు అభయం పొందుతారు, ప్రభు చేత ఎప్పుడు ఆనందం పొందుతారు, ప్రభు చేత ఎప్పుడు ఆశీర్వాదం పొందుతారు. వాళ్ళ ఆశీర్వాదకరంగానే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక నిజమైన విశ్వాసి సహవాసం కోరుకునేవాడుగా ఉండాలి, ప్రభువుకు సమీపంగా ఉండాలనుకునేవారుగా ఉండాలి, ప్రభు పాద సన్నిధిలో ఉండాలని కోరుకున్నవాడే నిజమైనటువంటి విశ్వాసి అవుతాడు. సహవాసం అంటే నిర్లక్ష్యం, ఆయనకు సమీపంగా ఉండాలంటే నిర్లక్ష్యం, ఆయన పాద సన్నిధి అంటే నిర్లక్ష్యం. అంటే మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం అవుతామో, యెహోవా కార్యములను అశ్రద్ధ చేయవాడు, నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడు అని బైబిల్లో ఉంది. సహవాసం కోరుకోకపోతే మురికి జీవితానికి అలవాటు పడిపోతాం. సమీపంగా ఉండకపోతే మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి అలవాటు పడిపోతాం. ఆయన పాద సన్నిధిలో మనం ఉండకపోతే జీవితంలో భయాలతో బ్రతుకుతాం, సంతోషం లేని బ్రతుకులు బతుకుతాం, ఆశీర్వాదం లేని బ్రతుకులు బతుకుతాం మనం. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఈ విషయాల్లో నిర్లక్ష్యం వద్దు, అశ్రద్ధ వద్దు.
మన నిర్లక్ష్యం, మన అశ్రద్ధ మన పతనానికి, మన కుటుంబాల పతనానికి దారితీస్తుంది. మనము పతనమవుతాం, మన కుటుంబాలు కూడా పతనమవుతాయి. దాంతో మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, అది ముఖ్యమైనది. అందుకే ఎల్లప్పుడూ సహవాసాన్ని కోరుకుందాం, పరిశుద్ధంగా జీవిద్దాం, ఎల్లప్పుడూ ప్రభువుకు సమీపంగా ఉందాం, ఆయన ఉద్దేశాలు నెరవేరుద్దాం, ఎల్లప్పుడూ ప్రభు పాద సన్నిధిలో ఉందాం, ప్రభు చేత అభయం పొందుతూ, ఆనందం పొందుతూ, ఆశీర్వాదం పొందుతూ, ఆశీర్వాదకరంగా మన కుటుంబాలు ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన వారులారా, మన ప్రియ సహోదరులు బ్రదర్ ధైర్యం బ్రదర్ కూడా మరి తిరుపతికి ట్రాన్స్ఫర్ వచ్చింది. అయితే తిరిగి ఆయనకు రాజంపేట మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు. తిరిగి రాజంపేటలో జాయిన్ కావాలి. జాయిన్ అయినావా? రిపోర్ట్ ఇచ్చావా? మండే రేపు ఆయన రాజంపేటలో రిపోర్ట్ ఇస్తాడు. మరి దయచేసి మరి ధైర్యం బ్రదర్ వారి కుటుంబం కోసం కూడా మనం ప్రార్థించండి. తన కుటుంబం కోసం, అలాగనే రాజంపేటలో ఉన్న సంఘ సహవాసంలో కూడా చక్కగా ప్రభు కృపలో వారు ముందుకు సాగునట్లు వారి కోసం మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన ప్రియులు బ్రదర్ జాన్ గారు మనకు ప్రార్థన చేస్తారు. మనం సెలవు తీసుకుందాం. అందరికీ ప్రేమ వందనాలు. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, కుమారుడు యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. యోహాను సువార్తలో నాయన మరి కొరింథీ రాసిన పత్రికలో వాక్యాన్ని మాకు సహాయం చేసినందుకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటొచ్చే ప్రతి మాట వల్ల జీవించాలని మీ వాక్యాన్ని తలపోసుకొని స్తుతులు మీకు చెల్లిస్తూ ఉన్నాం. ఆరాధనలో ఎంతో క్రమంగా సహాయం చేశారు. దీని దాసుని నిలబెట్టి వాక్కు పరిచర్యలో సహాయం చేసినందుకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మా పరలోకపు తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాము. స్థానిక